చెప్పండి అక్క, చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలతోటి ఈసారి ఎలక్షన్స్ లోకి వస్తా ఉన్నాడు. ముఖ్యంగా చూసి తల్లికి వందనం అని చెప్పి అంటే ఆడవాళ్ళకి మహిళా ఎక్కువ కేటాయిస్తా ఉన్నాడు. ఎలా చెప్తారక్క మీరు? ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, పోయినసారి పసుపు కుంకుమలు అని చెప్పిన 10,000 ఇవ్వలేకపోయినాడు. ఇప్పుడు ఇన్ని చెప్తా అంటే దాంట్లో ఒకరు కూడా అమలు చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఎవరు చేయలేరు. మన నాయకుడు ఒకే ఒకరు జగన్మోహన్ రెడ్డి. అంటే 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళలకి కూడా 1500 చొప్పున ఇంటికి తీసుకొచ్చిస్తాను. కేవలం ఓటు కోసం చెప్తున్నారు తప్పితే ప్రజల కోసం చెప్పట్లేదు, మహిళల కోసం చెప్పట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 100% నెరవేర్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎన్ని చెప్పినా కేవలం ఓట్ల వరకే ఇదన్నీ. ఓటు తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చాడు. దీనికి 100% నేను హామీ ఇస్తాను. అంటే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరంటారు. చాలా మంది లేరు, కానీ వాళ్ళు అనుకుంటారు మౌత్ పబ్లిసిటీ కోసం ఏదో చేసుకుంటున్నామని. కానీ ప్రతి ఒక్క ప్రజల్లో ఏమన్నది, మేము జగన్కే చేయాలి, జగన్ మాట నిలబెట్టుకుంటాడు, మేము జగన్ తప్ప పక్క ఒక్క ఓటు వెయ్యము అని ప్రతి ఒక్క మహిళ ఆలోచిస్తుంది. అంటే ఒక మహిళగా చెప్పండి, మీరు ఏదైతే ఉందో వైఎస్ భారతి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారు భార్య గారు కావచ్చు, ప్రోత్సహిస్తున్నారు ప్రజాసేవ కోసం భర్తల్ని. ఇక్కడ చూస్తే సొంత తోబొట్టులే విషయం చెబుతా ఉన్నారు, లేనిపోయిన అభాండాలు వేస్తా ఉన్నారు వీళ్ళిద్దరి మీద, అన్నదమ్ముల మీద. ఎలా చూస్తారు? వాళ్ళు కూడా చెప్పుడు మాటలు వింటున్నారు తప్పితే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చేయాలని లేదు. వాళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళే 2 రోజులు పోతే ఇరికి తప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అక్క ముఖ్యంగా చెప్పండి, ఏదైతే రాక్షస పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది, దీన్ని అంతమొందిస్తాను, గాడిలో పెడతాను రాష్ట్రాన్ని అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఆఖరిగా ఒక అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి అన్నాడు. ఆయన చెప్పేది ఆయన దుష్టపాలన తెస్తాడు. అందుకని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాక్షస పాలన చెప్తున్నాడు. అంతకు మించి ఏం లేదు. ఆయన రాక్షసుడు కాబట్టి నేను ముందే రాక్షసుడు వస్తానని ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద చెప్తున్నాడు. కాబట్టి ఆయనే రాక్షసుడు. చంద్రమోహన్ రెడ్డి గారే, చంద్రబాబు గారే రాక్షసుడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. జగన్మోహన్ రెడ్డి దేవుడు.